పక్కనే నదున్నా తాగేటందుకు నీళ్లైతే దొరుకుతలేవు. తలాపున నీళ్లున్నాయని మురువాలనా అవి అందుతలేవని ఏడవాలనా తెలుస్తలేదు గీ ఊరోళ్లకు. ఫ్లోరైడ్ నీళ్లతో ఇంటికొక్కరి లెక్క కిడ్నీ రోగంతో ఇబ్బందులు పడుతుండ్రు. కూలి పనులతో పొట్టాబట్ట ఎలదేసుకుంటుంటే రోగాలొచ్చి అప్పుల పాలు చేస్తున్నాయి అంటున్నారు. ఇది నల్గొండ జిల్లా చందంపేట మండలం గువ్వలగుట్ట తండా. గిరిజనులు ఎక్కువ ఉండే ఈ ఊరికి 2 కిలోమీటర్ల దూరంలోనే నాగార్జున సాగర్ రిజర్వాయర్ ఉంది. కానీ వీళ్లకు తాగేందుకు నీరు దొరకడం లేదు. బోరు బావులు, బోరింగ్ నుంచి వచ్చే నీళ్లే తాగుతున్నారు ఇక్కడి జనం. ఈ నీళ్లలో ఫ్లోరిన్ ఎక్కువగా ఉండడంతో వీటిని తాగినోళ్లకు కిడ్నీ రోగాలు వస్తున్నాయి. చిన్నోళ్లు పెద్దోళ్లని తేడా లేకుండా అందరికీ ఈ రోగం వస్తోంది. ఇక మంచాన పడితే మళ్ళా లేచేది లేదు. మారుమూల ప్రాంతంలో ఈ తండా ఉండడంతో అధికారులు ఇక్కడి వారిని పట్టించుకుంటలేరు. జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న గువ్వలగుట్ట తండాలో 700 మంది ఓటర్లు, 1600 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ 2011లో 3 లక్షలతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. కానీ దాని నిర్వహణకు డబ్బులు లేక మున్నాళ్లకే మూతపడింది. ఇక చేసేదేం లేక మళ్లీ బోర్లు, చేతి పంపుల నీటిని తాగి ఫ్లోరిన్ బారిన పడుతుండ్రు జనం. ఇప్పటికే ఇక్కడ 100కు పైగా కిడ్నీ బాధితులున్నారు. కూలి పనులు చేసుకునే తమకు దవాఖానలకు లక్షల రూపాయలు ఏడు నుంచి వస్తాయంటున్నారు బాధితులు. కిడ్నీ ఆపరేషన్ 60 ఎంఎస్ రాళ్ళు వచ్చినాయి సార్. ఇంకా రాళ్ళు ఉన్నాయి. ఇంకా 3 రాల్స్ ఉన్నాయి సార్. ఇంకా పైసలు లేదని ఇంకా హైదరాబాద్ పోయిన ₹1,00,000 అయింది సార్ నాకు. ఇంకా ఈ సైడ్ ఉన్న రాళ్ళు లెఫ్ట్ రైట్ ఇంకా రాళ్ళు ఉన్నాయి సార్. బీద ఫ్యామిలీ సార్ మాది. ఇంకా డబ్బు కూడా లేదు సార్ మాకు. ఇక్కడ నీళ్ళు కూడా మంచి లేదు సార్. నీళ్ళ ప్రాబ్లం వల్ల ఎక్కువ వస్తున్నాయి సార్. ఇంకా 100%, 90% ఇదే కిడ్నీ ఎక్కువ ఉన్నాయి సార్. నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ వరకు కూడా వాటర్ ఉంది. కానీ మాకు 1/2 కిలోమీటర్ కూడా లేదు గువ్వలగుట్టకు. ఫ్లోరిన్ వాటర్ తాగి మా కిడ్నీలు మొత్తం చాలా మందికి లాస్ సైజ్ ఉంది. కాబట్టి మేము ఎవరైనా కానీ ఇంతవరకు మాకు ఏ సహకారం చేయలేదు. నాగార్జున సాగర్ నుంచి 100 కిలోమీటర్ల దూరం కాలువలు, పైప్ లైన్ల ద్వారా తాగునీరు అందిస్తున్న సర్కార్ తమ ఊరికి దగ్గరనే ఉన్న సాగర్ నీళ్లను ఎందుకు అందిస్తలేదని మండిపడుతున్నారు గువ్వలగుట్ట గ్రామస్తులు. తాగునీటిని అందించి తమను అనారోగ్యం బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు. మాకు నీళ్ళ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఇక్కడ ఎవరికైనా 10 సంవత్సరాల అబ్బాయిల కాడ నుంచి కూడా మొత్తము కిడ్నీ ప్రాబ్లము, శుద్ధరాల ప్రాబ్లము, మొకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, నరాల నొప్పులు, మెడ నరాలు గుంజుకోవటం ఇవి ఎక్కువ ఉన్నాయి. ఆర్స నొప్పులు ఈ తండ జనాలకు మొత్తానికి కూడా ఉంది. ఈ నీళ్ళు ప్రాబ్లం అని చెప్తారు. కానీ మాకు సాగర్ వాటర్ కొద్దిగా సాయం చేస్తలేరు ఎవరు కూడా. పని పోయేసరికి మా నీళ్ళు ఉంటుంది కదా సార్. బోరింగ్ నీళ్ళు తాగితే చేనకి వచ్చేసరికి మాకు ఎండ సోడ తగులుతుంది సార్. మాకు కిడ్నీ జబ్బులు ఎక్కువ సార్. పొద్దున లేస్తే మాకు లే బుద్ధి కాదు సార్. ఇంకా ఇలా పండుకొని మేము లేసరికి మాత్రం అబ్బా చచ్చిపోయినారు నాయన, ఇది ఏంది బాధలు, ఇది నీళ్ళ ప్రాబ్లము మీకు అట్నే వస్తుంది అని చెప్తారు సార్. మాకు బాధ సార్. మాకు నీళ్ళు మాత్రం సాయం చేయండి సార్. ఫ్లోరైడ్తో పాటు యురేనియం నిక్షేపాల తవ్వకాలతో ఈ సమస్య వచ్చిందంటున్నారు అధికారులు. సాగర్ నీటిని అందించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నామంటున్నారు. కిడ్నీలో రాళ్ల విషయంలో ఆందోళన వద్దంటున్నారు. చిన్న రాళ్లను మందులతో నయం చేయవచ్చని చెబుతున్నారు. రాళ్ల సైజు పెరిగితే ఆరోగ్యశ్రీ ద్వారా వారికి ఆపరేషన్ చేస్తామంటున్నారు అధికారులు. ఈ రాళ్లలో కూడా మనకు చిన్న రాళ్లు ఉంటే మందుల ద్వారా అనేది మందులు వాడి నీళ్లు తాగడం ద్వారా దాన్ని పోగొట్టుకోవచ్చు. ఆ అవగాహన కూడా ఆల్రెడీ కల్పిస్తున్నాం పబ్లిక్ లో. భయపడకండి, ఏం కాదు. ఏమైనా ఆపరేషన్ పర్పస్ పెద్ద రాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీ ఆపరేషన్ కూడా చేయించడానికి కూడా గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఈ కృష్ణానది ద్వారా వాటర్ వాళ్ళకి సప్లై చేస్తే ఈ రాళ్ల ప్రాబ్లం అనేది తగ్గుద్ది. వాళ్ళకు ఏమేమి అవసరం ఉందో ఆ ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉండే విధంగా అవి ప్లాన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. ఫర్దర్ హెల్త్ నుంచి కూడా ఇంకేమైనా సెంటర్స్ అవసరం ఉంటే కూడా అవి కలెక్టర్ గారికి నివేదిస్తాము. ఆర్డబ్ల్యూఎస్ నుంచి వాటర్ పైప్ లైన్ నడుస్తూనే ఉంది. వర్క్ ఇస్ అండర్ ప్రోగ్రెస్. కాదంటే అవి త్వరితగతిన కంప్లీట్ అయ్యి ఆరో ప్లాంట్ కూడా వచ్చే విధంగా చూస్తే వాళ్ళకి మంచినీటి సౌకర్యం ఈజీగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తలాపున కృష్ణమ్మ పారుతున్నా తాగేందుకు మంచినీళ్లు లేక అల్లాడుతున్న తమకు గుక్కెడు నీటిని అందించాలని కోరుతున్నారు గువ్వలగుట్ట తండ ప్రజలు.